ఉన్నారు. కాబట్టి అక్కడ ఏం పెద్ద 2 ఉమ్మడి జిల్లాల్లో 14 నియోజకవర్గాల్లో 2 ఓడిపోయినాం, 12 గెలిచినాం. అది చాలా వన్ సెకండ్ మెజార్టీ గెలుపు కదా. సుజాత గతంలో గారు, అక్కడ మీరు గాల్లో వచ్చిన వాళ్ళు గాల్లోనే పోతారు అంటున్నారు కదా, మీరు ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వచ్చిన అందరు మిగతా కాదు, గాల్లో మీరు వచ్చిన వాళ్ళు పోయిన గాల్లో వాళ్ళకి పంపిస్తారా, ఉంచుకుంటారా? వినండి, మీరు పూర్తిగా విని సగం విని సగం మాడదు. పోయినోడికి చెప్తున్నాను నేను, ఉన్నోళ్ళే అంటే కనను. మిగతా వాళ్ళు కూడా గాల్లో వచ్చినట్టు వచ్చినట్టే కదా. ఇప్పుడు మీరు తీసుకొచ్చిన వాళ్ళు మిగతా ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా గాల్లో వచ్చిన వారు గాల్లో వెళ్తున్నారు మీరే అన్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు గాల్లో వచ్చిన వాళ్ళు మిగతా వాళ్ళు ఉంచుకుంటారా, పంపించేస్తున్నారా? మీ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మీరు మాట్లాడుదురు కదా. మీరు దీనికి సమాధానం చెప్పండి. ఆగండి, మీ సమాధానం నేను ఇప్పుడు తర్వాత అడగండి. తర్వాత మీరు అన్నవాని చెప్పండి. గాల్లో వచ్చిన ఎమ్మెల్యేలను మీరు ఉంచుకుంటున్నారా, పంపించేస్తున్నారా? ఎమ్మెల్యేలు అనలేదు, గాల్లో వచ్చిన వాడు గాల్లో పోయాడు. గాల్లో వచ్చిన వాళ్ళు మరి ఎవరు వచ్చారు? ఇప్పుడు మీరు ఎవరైతే గద్వాల ఎమ్మెల్యేని ఎగ్జాంపుల్ లో చూపించే గాల్లో వచ్చిన వాళ్ళు గాల్లో పోయారన్నారు కదా. అవును, బరాబర్ అన్న. మీరు అనలేదా? అవును, మరి మిగతా వాళ్ళు నేను మిమ్మల్ని ఏమనట్లేదండి. మీరు అన్న పదానికి గాల్లో వచ్చిన వాళ్ళు ఉంచుకుంటారా, పంపించేస్తారా? వాళ్ళు పంపించట్లేదు, వీళ్ళే వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్తున్నారు అంటే మీరు ఎందుకు వెళ్తున్నారు? మీరు గాల్లో మేడలు కట్టి వాళ్ళకు భ్రమలు చూపించి వాళ్ళని ఏదో, మీరు గాల్లో మేడలు కట్టి వాళ్ళకి చూపించారు. వాళ్ళు కాంగ్రెస్ లోకి వస్తే వాళ్ళు ఏదో అయిపోతే అని అనుకున్నారు. ఈ రోజు తెలిసిపోయింది. సరైన పద్ధతి కాదు. మాట్లాడే అవకాశం ఇవ్వాలి. సుజాత గారు, మీరు మాట్లాడదు. ఎర్రవల్లి ఆయన ఎవరు స్పీకర్ గా ఉండే కదా, ఈయన వచ్చిండు కదా, ఎవరు ఆయన వచ్చినప్పుడు వీళ్ళ ఎమ్మెల్యేలు వీళ్ళ నాయకులు ఏం మాట్లాడిన, నాతోనే డిబేట్లు ఉన్నప్పుడు డైపర్లు వేసుకొని లేవడానికి శాతగానోళ్ళు, మూత్రం కూడా పోయాని శాతగానోళ్ళు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలోకి పోతే పోని అట్లాంటి వాళ్ళు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? పార్లమెంట్ ఎలక్షన్స్ లో సభలలో వచ్చినప్పుడు మీరు రేవంత్ రెడ్డి గారే అన్నారు. మాట్లాడండి, డిస్టర్బ్ చేయొద్దు. మీరు సమాధానం చెప్పలేక మరి డిస్టర్బ్ అంటారు ఏంటండి? మీరు గాల్లో వచ్చిన వాళ్ళని గాల్లో పోవాలన్నారు. మీ ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వచ్చిన మిగతా ఎమ్మెల్యేలను ఉంచుకుంటారా, పంపిస్తున్నారా? సమాధానం చెప్పండి. సమాధానం చెప్పండి. సుజాత గారు, ఒక్క నిమిషం. వీళ్ళు డైపర్లు వేసుకునే వాళ్ళకి టికెట్లు ఎట్లు ఇచ్చిరో కూడా చెప్పాలి. నేను అన్నమాట గురించి వీళ్ళు మాట్లాడుతుండే వచ్చినోడు వచ్చినట్టు పోయిండు. దానికి ఏం పేద సోద్యం చేసేది ఉన్నదా? 14 మందిలో 12 మంది మేము గెలుచుకున్నాం. సొంత పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక్కడు పోతేనే కొంపలారిపోయినాయా? ఒక్కడు వస్తే ఏమన్నా కాంగ్రెస్ పార్టీకి కిరీటాలు పెట్టినాయా? అది అందరు తెలిసినటువంటి విషయం. వెంకటరెడ్డి గారు, సఫకేషన్ పార్టీలో ఉందా?